సార్ ఇంకొకటి యూపీఏ హయాంలో ఆపరేషన్ గ్రీన్ హంట్ అని చేశారు. ఇప్పుడు ఎన్డీఏ హయాంలోనూ ఈ ఆపరేషన్ కాగార్ అని చేశారు. ఏంటి రెండిటికి తేడా? అంటే వ్యూహాల్లో తేడానా? వ్యూహం తేడా ఏం లేదు. ఈ పార్టీ యొక్క ఆలోచన సరళి. హుహుహు. ఆ రోజుల్లో కాంగ్రెస్ హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి చిదంబరం గారు ఉన్నప్పుడు హ్మ్. ఆపరేషన్ గ్రీన్ హంట్ అని ఒకటి అవును. పెట్టారు. కానీ ఆ సమయంలో ఏం జరిగిందంటే కొన్ని ఎన్కౌంటర్లలో ముఖ్యమైనటువంటి కేంద్ర కమిటీ సభ్యులు మరణించారు. హ్మ్. కిషన్ జీ, అవును. చెరుకూరి ఆయన, హ్మ్. వీళ్ళంతా మరణించడం జరిగింది. కొంచెం మావోయిస్టులు ధైర్యం సడలిపోయింది. ఆ సమయంలో ఏం చేశారంటే ఎందుకు మావోయిస్టులతో చర్చలు కూడా చేద్దాంలే అనుకున్నారు. అవును. అనుకుని ఢిల్లీ కేంద్రంగా సామ్రాట్ హోటల్లో ఒకవైపు వరవర్రావు, తర్వాత ఈయన కేంద్ర మంత్రిగా జయరాం రమేష్, వీళ్ళిద్దరు, వీరితో పాటు విజయ్ కుమారు, వినీల్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పాల్గొనడం జరిగింది. హ్మ్. పాల్గొని చర్చలను కొనసాగించారు. కానీ ఆ చర్చలు ఫలప్రదం కాల, ఓకే. అవును. విఫలమైన. అవును. తర్వాత ఏమైపోయింది, ఈ యూపీఏ గవర్నమెంట్ ఎన్నికల్లో ఓడిపోయింది. హ్మ్. ఓడిపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, మోడీ ప్రధానమంత్రి రావడం జరిగింది. అవును. అప్పుడు వీళ్ళు నక్సలిజాన్ని ఒక సామాజిక కోణంలో, సైద్ధాంతిక అచ్చా. కోణంలో విశ్లేషించుకొని ఒక పేరు పెట్టారు దీనికి, ఆపరేషన్ కగార్. ఇది పెట్టి తద్వారా ఒక లక్ష్యాన్ని, ఒక డేట్ నిర్ణయించి ఈ లోపల మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలా అని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టారు. హ్మ్. సో ఆ విధంగా కాంగ్రెస్ వాళ్ళు పేరు పెట్టుకున్నారు ఆపరేషన్ గ్రీన్ హంట్ అని. అవును. వచ్చినటువంటి బీజేపీ పార్టీ, అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఆపరేషన్ కగార్ అని పేరు పెట్టింది. అసలు ఏంటి సార్ కగార్ అంటే ఏంటి? దానికి ఇంత పెద్ద అంటే నక్సల్స్ ఆ కగారు పేరు వింటేనే వణికిపోతున్నారు. పరిగెత్తుకొని వచ్చి లొంగిపోతున్నారు. మొత్తం మూట అంటే మొత్తం ఒక దండకారణ్యమే ఖాళీ అయిపోయిన పరిస్థితి. ఏంటంటే గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ప్రభావమా ఏంటి అసలు ఇది? కగార్ అంటే మామూలుగా డిక్షనరీ మీనింగ్ ఏముందంటే అంచు, చివరంచు. అచ్చా. ఓకే. అంటే చివరంచు దాకా మావోయిజాన్ని మేము తుడిచిపెట్టేస్తాము ఓకే. అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఓకే. కగార్ అనేటువంటి ఆపరేషన్ పెట్టడం జరిగింది. హ్మ్. అయితే ఈ కగార్ ఆపరేషన్లో ఏం జరిగిందంటే దాదాపు 1,00,000 మంది భద్రతా దళాలు పాల్గొన్నాయి. బా 1,00,000 మంది. ఒక దిక్కు కోబ్రా, ఒక దిక్కు సిఆర్పిఎఫ్, ఒకవైపు డిఆర్జీ, ఎస్టిఎఫ్, తర్వాత అంతర్రాష్ట్ర భద్రతా దళాలు, పోలీసు పారామిలిటరీ దళాలు, బా. వీళ్ళంతా పాల్గొన్నారు. సో వాళ్ళ సమన్వయంతో ఇప్పటికీ దీన్ని సాధించగలిగారు. ఓకే. గొప్ప పరిణామం. చాలా. సో ఇంకోటి ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనేది కూడా ఒక పేరు వినబడుతుంది. ఇదేంటి సార్? ఇది దేనికోసం? ఇది ఒక తమాషా కథ. ఇది ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనేటువంటిది తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగింది. ఈ కర్రెగుట్టలు అని ఒక ప్రదేశం ఉంది. ఆ కర్రెగుట్టలు అనేటువంటి ప్రదేశం పైన, ఆ కొండ పైన దాదాపు 50 కిలోమీటర్ల వెడల్పు, 37 కిలోమీటర్ల పొడవు, చదునుగా ఉంటుంది. ఓకే. అక్కడ మావోయిస్టులు వారి యొక్క శాశ్వత శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు, కంచు కోటలాగా తయారు చేసుకున్నారు. దీన్ని పసిగట్టారు కేంద్ర భద్రతా దళాలు. ఓకే. పసిగట్టి వన్ ఫైన్ డే వాళ్ళు ఒక ఆపరేషన్, ఇది ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్, దీన్ని స్టార్ట్ చేశారు. ఆశ్చర్యపోతామండి, 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఆ ప్రాంతంలో ఉంటుంది. బా. ఇక్కడ భద్రతా దళాలు ఎవరైతే పాల్గొన్నారో ఆ భద్రతా దళాలకు ఒక్కొక్కడికి కేవలం 300 మిల్లీగ్రాములు మాత్రమే వాటర్ ఉంటుంది ఆయన దగ్గర. దాన్నే తాగి ఆ రోజు ఉగ్గపట్టుకోవాలి. ఎందుకలా? అంత మోయడానికి లేదు. ఓకే. ఆ విధంగా 21 రోజుల పాటు ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ జరిగితే దాదాపు 30 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇది ఈ యొక్క ఆపరేషన్లో. కొంతమంది కొండ దిగి పారిపోవడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళు మళ్ళీ పోలీసుల చేతుల్లో మరణించారు. చాలామంది లొంగిపోయారు, కొంతమంది అరెస్ట్ కాబడ్డారు. సో ఈ విధంగా కేంద్ర బలగాలు ఆ ప్రాంతాన్ని మొత్తం తమ స్వాధీనం చేసుకుంది. కేంద్రం ఎప్పుడైతే ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుందో, అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ,
అటు ఛత్తీస్గఢ్ 3 ప్రాంతాలు మావోయిస్టు రహిత ప్రాంతాలుగా మారిపోయాయి. బా, బా, బా. తమాషా ఏంటంటే ఆ కర్రెగుట్టలోని ప్రాంతాల్లో గోండులు, చెంచులు వీళ్ళంతా ఈ ఆదివాసీలు నివసిస్తారు. అవును. అవి అక్కడ ఆ ప్రాంతం అంతా దట్టమైన అడవులు, జలపాతాలు, గుహలు, ఇట్లా దుర్భేద్యమైనటువంటి ప్రదేశాన్ని మావోయిస్టులు తమ కంచుకోటగా తయారు చేసుకున్నారు. బా. ఇది పెద్ద విషయం ఎవరికి? సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం. అవును. ఒక ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళ కొండ మీద శాశ్వత శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని 5 సంవత్సరాలు పోలీసులతో, భద్రతా దళాలతో యుద్ధం చేయడానికి తగినటువంటి సామాగ్రి, మెడిసిన్, ఆహారాన్ని రెడీ చేసి పెట్టారు. 5 సంవత్సరాలు. ఒక్కోసారి ఆశ్చర్యం వస్తుంది. ఒక మనిషి విప్లవ రూపంలో వెళ్ళిపోయి కుటుంబ సభ్యులను వదిలేసి, స్నేహితులను వదిలేసి, ఆరోగ్యాన్ని వదిలేసి, ఆకలిని వదిలేసి ఇంత పట్టుదలతో ఉద్యమాలు నడుపుతారా అని కూడా మనకు నిజంగా. మరి ఈ దెబ్బతో ఇక సెంట్రల్ కమిటీ, ఈ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ మొత్తం దండకారణ్య కమిటీ నిర్మాణము, అలాగే కేంద్ర కమిటీ నిర్మాణము 2 ధ్వంసమైంది. దాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడం చాలా అసాధ్యమైనటువంటి పని, చాలా కష్టం. రైట్. మన బెంగాల్లో అన్న ఒక చిన్న నక్సల్బరి అనే ఊర్లో పుట్టిన ఇది ఇన్ని రాష్ట్రాలకు ఎలా బాకింది? అసలు వీళ్ళకి ఫండింగ్ ఎట్లా వచ్చేది? 1967లో నక్సల్బరీ ప్రాంతంలో భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా రైతులు పోరాటం చేశారు. ఓకే. ఆ పోరాటము మొత్తం భారతదేశాన్ని ప్రభావితం చేసింది. ఆ సందర్భంగా అప్పుడు నక్సల్స్ అనేవాళ్ళు, ఓకే, వాళ్ళల్లో కానసన్యాల్, చరు మజుందార్ లాంటి వ్యక్తులు ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయారు. ఓకే. ఇది ఈ యొక్క నక్సల్బరీ ఉద్యమాన్ని. అసలు నక్సల్ అనే పేరే నక్సల్బరీ విలేజ్ మీద వచ్చింది. ఓకే, ఓకే. ఇక్కడ ఏం జరిగిందంటే ఆనాటి సమాజంలో భూస్వాములు, వడ్డీ వ్యాపారస్తులు, దళారులు వల్ల విద్య, వైద్యం, ఉపాధి ప్రజలకు, మామూలు ప్రజానికానికి దూరమైనవి. పారిశ్రామికీకరణ, మైనింగ్ వల్ల ప్రజలకు పునరావాసం అందల. వాళ్ళల్లో సహజంగా అసహనం, కోపం, పగ రగిలిపోతాయి. అలా ఆ యొక్క అట్టడుగు వర్గాల వాళ్ళంతా కూడా వీటితో రగిలిపోయి రాడికల్ ఉద్యమాల వైపు పరిగెత్తారు, ఆ సమూహాల్లో చేరిపోయారు. అప్పుడు ఉపాధి ఎక్కడిది, చదువు ఎక్కడిది, అమ్మాయిలు. కాబట్టి ఆ రోజుల్లో నక్సలిజం ఆ విధంగా ఇది బలంగా. అప్పట్లో నక్సలిజానికి ఒక పెద్ద గ్లామర్ ఉండే, ఇప్పుడు గ్లామర్ లేదు. అసలు గ్లామర్ లేదు. ఎప్పుడైతే సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయో, ఎప్పుడైతే కార్పొరేట్ వ్యవస్థలు వచ్చేసాయో, అప్పుడు అందరూ సుఖంగా జీవించి, సుఖంగా, ఆనందంగా, తృప్తిగా క్రెడిట్ కార్డులు వచ్చాయి, హాయిగా బతుకుతున్నారు. ఎవరు అడవులకు పోయి ఎండలో మాడి ఆకలికి చచ్చిపోయి పోలీసులతో చేతులతో తప్పించుకొని పారిపోయి అజ్ఞాతంలో ఉండాలని ఎవడు అనుకోవడం లేదు.